హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మొన్న ఈవినింగ్ లైవ్ పెడదామని బయటికి తీసుకెళ్ళాను. మా హస్బెండ్ని అడిగానండి. ఆయన ఏదో అలాగలా ఒప్పుకొని బయటికి అయితే పట్టుకెళ్ళారు. సరే లైవ్ పెడదామంటే అక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సరే ఇక లైవ్ అయితే ఆగట్లేదని ఆపేసి చూస్తే ఎదురుగా అంతా ఫుడ్ కోర్ట్ కదా, రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటే మనం ఎందుకు ఆగుతాం, ఏం తింటామని అడిగారు. తక్కువ నేనైతే చికెన్ తందూరి తింటానని చెప్పాను. ఇది ఈవినింగ్ పూటగా తింటాను అన్నానా. సరే అని చెప్పి ఒక తందూరి అయితే ఆర్డర్ పెట్టానండి. ఫుల్ తందూరి వచ్చి 400 అంట. మేమైతే హాఫ్ ప్లేట్ తీసుకున్నాను అనమాట. 200 పడింది. దాంట్లో 2 సాస్ మైనీస్ ఇచ్చారు. సపరేట్గా ఒక 2 రుమాలి రోటీలు అయితే నేను ఆర్డర్ చేశానమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది. అసలు ఈ తందూరి అనేది ఏంటంటే మనకి భారతదేశంలో హరప్పా నాగరికతలో 3000 సంవత్సరం బీసీ నాటప్పుడే ఇది తయారీ అనేది మనకు ఉద్భవించిందంటండి. హరప్పా నాగరికతలో ఢిల్లీలో మోతీ మహల్లో దీన్ని ఎక్కువ ఫేమస్గా తయారు చేస్తారంట. యునైటెడ్ స్టేట్స్లో కెనడీ అనే ఆయన అప్పట్లో తినడానికి రోమ్ నగరం నుంచి విమానంలో ముంబైకి వచ్చి అక్కడ చేయించుకొని తినేవారంట. అంత ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఓవరాల్ ప్రపంచం అంతా కూడా ఇది చాలా అభివృద్ధి చెంది ఉందన్నమాట. ఈ తందూరి అనేది మనం తింటే సరిపోదు కదండి. నేను ఇప్పుడు బయటికి వెళ్ళి మా హస్బెండ్కి పబ్లిక్ ప్లేస్ అని కాదు కానీ కొంచెం తినిపిస్తాను, నాకు అలవాటు అనమాట పెళ్ళైన దగ్గర నుంచి. ఎందుకంటే జంక్ ఫుడ్ తింటాక అంత ఇష్టపడాడు ఆయన. సరే నేను తిన్న తర్వాత పిల్లలకు కూడా ఏదో ఒకటి తీసుకోవాలి కదండి అని మళ్ళీ నేను గోబీ మంచూరియా నూడిల్స్ అంటే చావుమిన్ తీసుకున్నాను అనమాట. 2 ప్లేట్లు. అందులో నేను కూడా తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా సరదాగా అలా బయటకు వెళ్ళినప్పుడు రకరకాల ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయడం నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో తెలిస్తే కనుక కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంక వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేసి ఒక కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.